పూరీలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, కానీ కొంతమందికి సరిగ్గా చేయడం రాదు, అప్పడాల్లాగా వస్తాయి. అలా కాకుండా వేసే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలనో సింపుల్గా చేసి చూపించబోతున్నాను. దీని కాంబినేషన్ ఆలు కర్రీని కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. దీనికోసం గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా 7-8 నిమిషాల పాటు కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు కనుక పిండి మెత్తగా కలుపుకున్నారంటే అప్పడాల్లాగా వస్తాయి, సరిగా పొంగవు. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని కొద్దిగా పిండి ముద్దలను ఈ విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకొని పూరీలాగా ఒత్తుకోండి. పూరీని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకొని అన్నిటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీని వేసుకొని ఆయిల్ని ఈ విధంగా పూరిపైకి అనుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ పూరీలు రెడీ అయిపోయినాయి.